ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియా రగులుతోంది. అగ్రరాజ్యం అమెరికా నేరుగా రణరంగంలోకి దిగనుంది అనే వార్తలు ఉద్రిక్తతలను మరింత పెంచేలా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. దీనికి బదులుగా ఖమేనీ చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. యుద్ధం మొదలైంది అంటూ అందులో ఖమేనీ రాశారు. ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతలపై ట్రంప్ నిన్న ఒక పోస్ట్ చేశారు. ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసని పేర్కొన్న ఆయన ప్రస్తుతానికి చంపాలి అనుకోవడం లేదు అని అన్నారు. ఆయన బేషరతుగా లొంగిపోవాలని లేదంటే పరిస్థితులు తీవ్రంగా మారతాయని హెచ్చరించారు. ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత ఖమేనీ ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. నమీ పేరుతో యుద్ధం మొదలైంది. అలీ తన జుల్ఫికర్తో కలిసి ఖైబర్కు వచ్చేశారు అని అందులో రాశారు. ఇజ్రాయెల్ ఇరాన్ వార్లోకి అమెరికా ఎంట్రీ అయినా ఎవరి మాట వినేది లేదు అంటూ ఖమేనీ వ్యవహారంతో యుద్ధం మరింత తీవ్రమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియా రగులుతోంది. అగ్రరాజ్యం అమెరికా నేరుగా రణరంగంలోకి దిగనుంది అనే వార్తలు ఉద్రిక్తతలను మరింత పెంచేలా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. దీనికి బదులుగా ఖమేనీ చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. యుద్ధం మొదలైంది అంటూ అందులో ఖమేనీ రాశారు. ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతలపై ట్రంప్ నిన్న ఒక పోస్ట్ చేశారు. ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసని పేర్కొన్న ఆయన ప్రస్తుతానికి చంపాలి అనుకోవడం లేదు అన్నారు. ఆయన బేషరతుగా లొంగిపోవాలని లేదంటే పరిస్థితులు తీవ్రంగా మారతాయని హెచ్చరించారు. ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత ఖమేనీ ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. నమీ పేరుతో యుద్ధం మొదలైంది. అలీ తన జుల్ఫికర్తో కలిసి ఖైబర్కు వచ్చేశారు అని అందులో రాశారు. ఇజ్రాయెల్ ఇరాన్ వార్లోకి అమెరికా ఎంట్రీ ఇచ్చినా ఎవరి మాట వినేది లేదంటూ ఖమేనీ వ్యవహారంతో యుద్ధం మరింత తీవ్రమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.